చూసేద్దాం. ఫస్ట్ ఈ బౌల్కి నాకు నేను మెజర్ చేసుకుంటే 4 బౌల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడైతే నేనైతే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటాను. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి అదే కప్పుకి కొంచెం తక్కువ 1 బౌల్ ఉప్పు. తర్వాత ఆవపిండి ఇంకా మెంతి పిండి. ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ ఆవాన్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి పొడిగా పౌడర్ లాగా వేసుకొని అండ్ మెంతి పొడి కూడా సేమ్ థింగ్, జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. ఈ రెండు నేనైతే ఈ బౌల్లోకి అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు కొంచెం నూనె, మీకు కావాల్సిన నూనె వేసుకోవచ్చు, ఎనీ ఆయిల్. నెక్స్ట్ ఇంకొంచెం తక్కువ కారం పొడి. ఇప్పుడు 4 స్పూన్స్ పసుపు అయితే చాలన్నమాట. మనకు పసుపు ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు గార్లిక్స్ని దంచాల్సిన అవసరం లేదు, అలానే వేసుకోండి. తర్వాత అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలా, ఎందుకు పిజ్జా ఎందుకు బర్గర్ ఇంకెందుకురా, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలా. నోరు ఊరుతుందండి. నాకైతే ఇందాకైతే ఆ గిన్నెలో కలపడం అయితే ఇబ్బంది అయిందనమాట. అందుకే నేనైతే ఈ తాంబూలంలో అయితే కలుపుకున్నాను. చూసారా, తర్వాత అన్ని పీసెస్కి ఎంత బాగా తగిలిందో చూసారా, గుజ్జు అంతా ఎంత బాగా తగిలిందో. ఒక ముక్క వేసుకొని కొంచెం అన్నం వేసుకొని తింటే ఉంటుంది. ఇప్పుడు కలుపుకొని తిన్నాం. చూసారా, అన్నంని మంచిగా కలుపుకొని ఒక్క ముక్క సూపర్ అండి. ఈ ఎండాకాలంలో మామిడికాయ బల దొరుకుతాయి. మీరు పక్కా ట్రై చేయాల్సిందే.